శ్రీశైలం నియోజకవర్గము చిలప చక్రపాణి గారు మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఎన్నో చెప్పినాడు కానీ మునుపు రుణమాఫీ చేస్తానాడు చేయలే. ఆయన కూడా పరిపాలనకు వస్తే వర్షాలు పడవు. చిలప మోహన్ రెడ్డి గారు కానీ చిలప చక్రపాణి కానీ వాళ్ళు ఏం చేసినా సక్రమంగా చేస్తారు. రెండవది రుణమాఫీ చేస్తాను చేయలే. మళ్ళా ఒకటి కూడా ఆయన రాజ్యం మీద కాలు పెడితే వర్షాలు పడవు. ఎన్ని చెప్పినా తప్పుడు సాక్ష్యము తప్పుడు మాటలు మాట్లాడి పని జరుపుకొని పోతాడు. ఆయనతో ఏమి కాదు. మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను మా ఎంపీటీసీ నంబర్ను పెద్దనంతాపురం. కానీ ఇంకోటి మాకు చెప్పింది నెరవేర్చేవాడు ఒక రాజశేఖర రెడ్డి కుటుంబమే మాకు చేసేది. ఏ ఎమ్మెల్యేలు చేయరు, ఏ ఎంపీలు చేయరు. రెండోది రామారావు చేసినప్పుడు కూడా ఆయన రాజా బాగా చేసినాడు. చంద్రబాబు ఎన్నుకోటు పొడిచినాడు, వాళ్ళ మామనే చంపేసినవాడు. వాడు వేస్ట్ కాడు, అంత కాదు. ఇంకోడు ఎంటికెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గాడు, అంత కూడా ఏమి కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు, మేము చేపించుకుంటాం తప్పకుండా చెప్పవా. జగన్ మళ్ళీ గెలుస్తాడంటావా? ఖచ్చితంగా గెలుస్తారు. 2024 జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు కలిసి వస్తారు. ఎంత మంది కలిసి వచ్చినా, కాంగ్రెస్ కలిసినా, బీజేపీ కలిసినా, జనసేన కలిసినా, తెలుగుదేశం కలిసినా, ఎంత మంది కలిసి వచ్చినా జగన్ 2024 ముఖ్యమంత్రి కావడం ఖాయం. నంద్యాలలో మీకు మీటింగ్ జరుగుతుంది, బస్ యాత్ర ఎలా అనిపిస్తుంది? భారీగా జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, కొంచెం జగన్ రాని ఇంకా ఎంత జనాలు వస్తారు మీకే అర్థమవుతుంది. ఊరికి చెప్పడం కాదు, మీరు చూసి కూడా మీరే చెప్తారు. మేము చెప్పడం అభిమానంగా ఇంత దూరం నుంచి అభిమానంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరు సొంతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిలువకునే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి ఊరికి చెప్పడం ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు ఇంటికాలంగా పిలిచిన వాళ్ళు పిలిచేది ఫోన్ చేస్తున్నారు, ఎందుకు పిలిచలేదు బాధపడుతున్నారు. ఖచ్చితంగా జగన్ 2024 ముఖ్యమంత్రి కావడం ఖాయం పక్కా. ఎన్ని సీట్లు అంటే కనీసం 160 రాకపోవచ్చు కానీ 150 తగ్గవని మా ఊహ. 150-51. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా, అదేలా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయము, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఈ పథకం నాది అని చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో నన్ను చూసి నేను సహాయం చేస్తే తిరిగి ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకని చెప్పే దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జై జగన్. ఖచ్చితంగా వారు వన్ సైడ్. 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జూన్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది పక్కా రాసుకోండి. షర్మిల ఎఫెక్ట్ ఏముండదు. ఆమె తెలంగాణ కూడలనేది ఆంధ్రాకి వచ్చి మాడబిడ్డ అంటది. నమ్మేది కాంగ్రెస్ నాశనం అయిపోయింది ఆంధ్రాలో. ఎప్పుడు సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. తిరిగి కోలుకోవాలంటే యుగం పోవాల్సిందే కాంగ్రెస్ రావాలంటే గడ్డకు. షర్మిల కాదు కదా, సోనియం వచ్చినా, రాహుల్ గాంధీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా ఆంధ్రాలో పోవడం ఖాయం. ఊరికి ఆమె పరువు కొడుకుంటే ఆంధ్రాకి వచ్చి, అదే తెలంగాణలో ఒక సీటు ఎమ్మెల్యే అయ్యేది ఆమె. ఇసుకాని అన్న మీద పోటీ పెట్టినా తప్పది. చంద్రబాబు ఇబ్బంది లేదు, కష్టం గెలుస్తా భయం లేదు. వాళ్ళ పథకాలు వస్తాం, మాకు పథకాలు బ్రహ్మాండం చేశాడు, మాకు ఇబ్బంది లేకుండా. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. చంద్రబాబు మేము నమ్మం కదా, అట్లా నమ్మం ఇంతవరకు చెప్పి మాకు ఏలే సార్ చంద్రబాబు ఏం చేయలేదు. ఇంతవరకు చెప్పి మాకు రుణమాఫీ ఏం లేదు సార్. ఆయన 2 గంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే కాబట్టుకొని, ఏం లేదు రూపం. అంతే అంతే. ఏం సార్ రాజధాని లేకుండా ఏం బంగారులకు మాకు ఏ ఇబ్బంది లేదు. ఏదో మాకు ఇచ్చే పథకాలు బాగున్నాయి, మాకు గవర్నమెంట్ భావిస్తుంది, మాకు ఇబ్బంది లేదు సార్. మాకు అట్లా ఏం లేదు, భయమే లేదు. పవన్ కళ్యాణ్ కాదు, 170 ఖచ్చితంగా కొట్టుకుంటాము. రోజు లేదు చెప్తున్నా కదా. మాకు బ్రహ్మాండంగా సార్ రంగాల సార్ ఇక్కడ మార్పు బస్ చేసారు, ఆ దూరం మాది బ్రహ్మాండంగా ఉంది. సార్ పెట్టింది ఒక్క రూపాయి గురించి బాబుతలేదు, ఆ మాట తెలియకూడదు. రూపాయి కూడా ఆయన అభిమానం వచ్చినాం అందరం అంతవరకే. లోకేశ్వరి కాదు, ఎవరితో కదా సార్ అది ఇష్టము. ఆయన పెట్టి పథకాలు మాకు బాగా నచ్చినాయి. ఆయన ఓటు కష్టం చేస్తాము, కష్టం గెలిపిస్తాం భయం కలిగి. అది ఆలగడ్డ తాలూకా
దొరిపాడు మండలం. మా ఇదివరకు ఏం జరిగేది గురించి చెప్తాను. ఆల్రెడీ ఉపసర్పతి నేను దొరిపాడు ఉపసర్పతిని. సర్పంచి మన ఎస్సీలు వచ్చింది ఆల్రెడీ. నేను ఉపసర్పతి కదా, రెడ్డి ఉన్నది ఆల్రెడీ. మాకైతే పథకాలు అయితే మాకైతే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరి ఇంటికి వాళ్ళ ఇంటికి సంచారం జరుగుతుంది. అంటే ఒక దగ్గరికి పోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక నాయకుడు వాడు ఉంటాడు, నాయకుడు ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ దగ్గర కూర్చి లేకుండా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ నింపడిచ్చాడు. దేనికి ఇచ్చినాడు అంటే ఒక నడకాలకర్రా మీరు న్యాయంగా పోయి వాళ్ళ సార్ సచివాలయం పెట్టాను నేను, దాన్ని తీసుకుపోయి అక్కడికి పోయి ఆధార్ కార్డు తీసుకుపోయి మీరు ఏమన్నా బిల్లుకొని తిరుగుతారంటే దాన్ని తీసుకోరని చెప్తాడు ఆయన వాస్తవంగా. ఎవరి కోసం అది? ఎవరికి వచ్చింది లప్పి? బీదవాడు కానీ ఓ బీదవాడు పోయి ఎవరి దగ్గరికి పోవాలా? మనం లాస్ట్ పోయేది ఎవరికి? నాయకుడి దగ్గరికి పోవాలి. నాయకుడు ఏం తెచ్చాడు? ఒక 5,000 నాకు 10,000 లంచం తీసుకొని ఆ మాట జరిగేది విషయం. కథలు జరిగినాయి. దాంట్లో టీవీలో నిన్నాను, దాంట్లో నిన్నాను. నేను నా వరకు చెప్తున్నా. ఒకవేళ అపర్ణ చేసుకోవచ్చు, ఒకవేళ ఉండేవాళ్ళు ఇలా. ఎందుకంటే ఒక నాయకుడి దగ్గరికి పోకుండా సేవ చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ నాయకత్వం చేసిన మనిషి ఎవరు ఉన్నారంటే 100% ఆ చేసిన మనిషి ఎవరున్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. తప్పుంటే నేను తలకాయ దించుతా. తప్పుంటే నేను కూడా దించుతా తలకాయ. నేను ఒక రెడ్డిస్లు పుట్టాను, ఆయన ఒక రెడ్డిస్లు పుట్టినాడు. ఏదో మనం ఎందుకంటే 10 మందికి సాయం చేయాలి. చేత కాకుండా నా చేత కాలేదని బయటికి పోవాలి అంతే.